ఎట్లనగా, ఆకాశమందున దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. చూడండి, ఇక్కడైనా తన మరి స్వజనుల పాపములను గూర్చి తాను పశ్చాత్తాపము చేత వారి పాపముల నిమిత్తము ప్రార్థించాను. ఎవరి గురించి? వారి పాపముల నిమిత్తం ఈ నెహెమియా ప్రార్థన చేశాడు. నీ చెవియోగి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇజ్రాయిల్ల పక్షముగా నేను చెయ్యు ప్రార్థన అంగీకరించుము. నేనును నా తండ్రి ఇంటి వారును నీకు విరోధముగా చేసిన పాపమును ఒప్పుకొనుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే, బ్రేక్ త్రూ అనండి ఒకసారి. బ్రేక్ త్రూ అంటే కొన్ని జనరేషన్స్ మన జీవితంలో ఆశీర్వాదం అనేది ఆగిపోతుంది. ఉదాహరణకు కొన్ని కుటుంబాల్లో చూడండి, మగపిల్లలు ఉండరు వాళ్ళకి. కొన్ని తరాల నుంచి అంటే అది శాపం అని నేను అనను, కాకపోతే కొంతమందికి అది శాపంగానే మారుతుంది. పుడతారు కానీ బ్రతకరు, పుడతారు మగపిల్లలు కానీ బ్రతకరు. కొంతమంది ఉంటారు, పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక బలహీనత లేదా శాపముతో వారు చనిపోతూ ఉంటారు. మరి అదేవిధంగా మన జీవితంలో అనేకమైనటువంటి మరి ఇలాంటి కాడి మనల్ని ఆపుతా వస్తుంది. కానీ ఎవరైతే ఈ విధమైనటువంటి ప్రార్థన చేస్తారో దేవుడు ఆ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన వింటాడు. కన్నీళ్లతో ప్రార్థించాలని పిల్లల కోసం, కన్నీటితో ప్రార్థన చేయాలని కుటుంబం కోసం, కన్నీళ్లతో దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకొని నీ పాప జీవితానికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టాలా. నువ్వు చేసే ప్రతి తప్పును ఒప్పుకొని, అయ్యా నేను చేసే తప్పు నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. తప్పక దేవుడు కాపాడుతాడు. దేవుని అడగాల, దేవా నాకు నా హృదయాన్ని మార్చు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యములో 9వ అధ్యాయం 3 నుండి ఒకసారి చదువుమా. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా, ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి, కానీ ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీయూ చూడలేకపోయాను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. 15వ వచనం కూడా 15. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ సౌలు మరి దైవ దర్శనం పొందెను. మరి దేవుడు అతని జీవితమును, ఆయన మనస్సును, ఆయన క్రియలను మార్చను. హల్లెలూయా. సౌలును అంటే ఎలాంటి మనసు ఆయనది? చాలా క్రూరమైనటువంటి మనస్సు. దేవుని బిడ్డలను ఆయన ఏం చేసేవాడు? లాక్కొని పోయి చెరసల్లో వేసేవాడు, హింసించాడు. యేసును ఆయన హింసించాడు, దేవుణ్ణి బాధ పెట్టాడు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఆయనను పట్టుకున్నాడు. సౌలు ఏం పొందాడు? దైవ దర్శనం పొందాడు. దేవుడు అతని జీవితమును మార్చాడు, అతని మనస్సును మార్చాడు, అతని క్రియలను మార్చాడు. నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావము నీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అని దేవుడు మరి మాట ఇచ్చాడు.
అదేవిధంగా మరి ఆయనను దేవుడు మార్చాడు. రాతి గుండెను మార్చాడు. దేవుని అడిగాలి, అయ్యా రాతి గుండె నాది, నా హృదయాన్ని మార్చండి, నా హృదయాన్ని మార్చండి. కొన్నిసార్లు మనము మారాలని ఉన్నా మారం. మన హృదయం మనని మోసం చేస్తూ ఉంటుంది, కఠినపరుస్తూ ఉంటుంది మనని. ఎప్పటికప్పుడు మనలో కోపాన్ని, ద్వేషాన్ని అది రేపుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని దేవుని దగ్గర, అయ్యా నా రాతి గుండెను మార్చి ఏం చేయాల, మాంసపు హల్లెలూయా మంచి మనసునుగా నాకు ఇవ్వు ప్రభువా, నా హృదయాన్ని మార్చు, నా జీవితాన్ని మార్చు. 1 కొరింథీ 3:3 మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? చూడండి, ఇక్కడ అసూయ, తర్వాత మనకు ఈ ద్వేషము, పగలు ఉంటే శరీర సంబంధులుగా మిగిలిపోతాం మనం. దేవుని సంబంధులుగా మనం మారాలి అంటే ఈ హృదయము పూర్తిగా మార్చుకొని అది దేవుని ప్రేమ చేత నింపబడినటువంటి హృదయంగా మారాలి. అప్పుడే మన జీవితం మారుతుంది. హల్లెలూయా. అప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ హృదయం మారాలి, నీ రాతి గుండె మారాలి. అప్పుడు నీ ప్రార్థన ఎట్లా ఉంటుందంటే మోకాళ్ళ మీద కూర్చుంటావు, అప్పుడు కన్నీటితో ప్రార్థిస్తావు కదా. అప్పటిదాకా ఎట్లుంటుందో తెలుసా ప్రార్థన అనేది? ఒకవేళ నేను నీ హృదయం ఇంకా రాతి హృదయంగా ఉంటే నీ ప్రార్థన ఎట్లుంటుందో తెలుసా? ప్రార్థన చేయాలన్నా కూడా నేను చేస్తాను, దేవా ఎట్లాగైనా కష్టం తీసే, బాధ తీసే, సాయం చేయ ప్రభా, ప్లీజ్ సాయం చేయ ప్రభా, కనికరించు దేవా, నన్ను క్షమించు ప్రభా. ఇంతే. ఎవరైతే హృదయం మారుతుందో, హృదయము పూర్తిగా మారుతుందో మోకాళ్ళ మీద పడిపోతాడు. ఇట్లా మోకాళ్ళ మీద కన్నీటితో ప్రార్థన చేస్తారు. నేలపైన పడి, సాష్టాంగపడి కన్నీటితో దేవుని అడుగుతారు, దేవా నన్ను క్షమించి ఒక్కసారికి కదా. నలుగురు కలిసి మందు తాగుదామంటే నువ్వేం చేస్తావు? ఆచారం బ్రదర్, ఏం కాదు, మర్యాద ఏంటది, రెస్పెక్ట్, మర్యాద. మొత్తం ఫ్యామిలీ కూర్చొని తాగుతారు. వాహ్ క్యా బాత్ హై, హల్లెలూయా. ఫ్యామిలీ అది నీకు ఉరి నువ్వు అనుకుంటున్నావా? అది నీ ఘనతని, అది నీ ఆశీర్వాదం అని ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు దేవుడు. జాగ్రత్త. హల్లెలూయా. యథార్థ హృదయముతో నీ ప్రార్థన యెషయా ప్రార్థనలాగా ఉండాలా, నెహెమ్యా ప్రార్థనలాగా ఉండాలా, దావీదు ప్రార్థనలా ఉండాలా, దానియేలు ప్రార్థనలాగా ఉండాలా, అబ్రహాము ప్రార్థనలాగా ఉండాలా. హల్లెలూయా.